హాయ్ అండి. ఇవాళ మనం మటన్ పాయ చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న మేక కాళ్ళు, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా దినుసులు, కొబ్బరి, గసగసాలు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, జీలకర్ర, మిరియాలు. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని గరం మసాలా దినుసులన్నింటినీ కూడా బాండీలోకి వేసుకుందాం. కొద్దిసేపు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు డ్రై రోస్ట్ అయిందండి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకున్నాక మిక్సీ వేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. సరిపడా ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు నూనె బాగా కాగిందండి. ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం. అలానే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనము దీంట్లోకి కాస్త సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు టమాటాలను కూడా వేసి కొద్దిసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు టమాటాలు బాగా మెత్తగా వేగాయండి. దీంట్లోకి కారం వేసేసుకుందాం. నాన్ వెజ్ కర్రీస్ లో ఎక్కువ స్పైస్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి మేము కొంచెం ఎక్కువ కారం వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. ముందుగా మనం చేసి పెట్టుకున్న గరం మసాలా పేస్ట్ ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకుందాం కొద్దిసేపు. కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని మసాలాని బాగా ఎర్రగా వేయించుకుందాం. ఇప్పుడు మసాలా బాగా ఎర్రగా వేగింది కదండి. ఇందులోకి టేస్ట్ కోసం పుదీనా, కొత్తిమీర కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కాళ్ళను కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం. మరికొద్దిగా ఉప్పు వేసుకుందామండి టేస్ట్ కి సరిపడా. ఇలా నేను 15 నిమిషాలు సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నానండి. మసాలా బాగా ముక్కకి పట్టింది కదా. ఇప్పుడు ఇందులోకి ముక్కలు మునిగేదాకా నీళ్లు పోసుకుందాం.
ఇప్పుడు దీంట్లోకి మనం పుదీనా, కొత్తిమీర వేసుకొని 15 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. హైలో పెట్టుకొని 15 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు 15 విజిల్స్ అయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన దించి పెట్టుకున్నాను. ఇప్పుడు చల్లారిన కుక్కర్ ని ఓపెన్ చేసుకొని చూసుకుందాం. బాగా అయిందండి. చాలా మంచిగా అయింది. చాలా బాగా కుక్ అయింది. ఒకసారి ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకుందాం. బాగా మెత్తగా ఉడికిందండి. వేడి వేడి మటన్ పాయ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.